హలో ఈరోజు మనం ఈ మ్యాక్స్ అయితే కొనేసాం అన్నమాట. మొత్తం అంతా మ్యాక్స్ అని చెప్పాం కానీ ఒక హౌస్ కొన్నాం అనమాట. ఈ హౌస్ మొత్తం అంతా ఎంత పట్టిందంటే మనకైతే ధర అయితే 1 million పెట్టింది అనమాట. 1 million ఎలా వస్తుందంటే కార్ అయితే స్టీల్ చేసాం అనమాట. అది కూడా మనం బయటకు వెళ్ళిపోతున్నాం. బట్ ఇంకో 2 స్టీల్ చేస్తే 50 ఇచ్చేసాడు. నేను చూసినాను కాదు, కొంచెం బట్టర్ భూమి మ్యాక్స్ అనుకున్నా. పైన జిమ్ ఎన్ని సెటప్ చేస్తుంది పట్టింది. ముందు ప్రతి 0 బ్యాలెన్స్ అనమాట. అసలు ఏమీ లేవు, జీరో బ్యాలెన్స్. మన ఎవరికైనా ఫోన్ చేసి అడుగుదామన్నా ఎవరు చేస్తారు. అది కూడా నాకు డబ్బులు వచ్చి కదరా అయ్యా, దగ్గర ఏం లేవురా బాయ్, ఏమనుకోకరే ప్లీజ్. కట్టది ఈరోజు మనం వచ్చే డ్రాప్ చేయకపోతే అయిపోయి సెటప్ అయిపోదాం. ఇదే బాయ్ మన స్టైల్. చూడ మన బ్యాంక్ అయితే నడుచుకుంటాం. This is 150 మన చైనీస్ మా దగ్గర తీసుకున్నాం. కొంచెం మన ఇక్కడ కొన్ని గన్స్ అనేసి అంటే కొంచెం మీద ఉంచామండి. మనకి ఏ బండి దొరుకుతుంది, పోలీస్ కార్ వేసుకుంటాం. పోలీసులు అయ్యాలి ఏం మాయలేరు. మనకి ఎంత అవసరం మనకి ఇప్పుడు మనతో బండి చేస్తే మన బండి ఎక్కడ పెట్టండి. పాడుకోవడం వద్దాం గేమ్స్ దగ్గర వెళ్ళిపోవడం. నుంచి విజయవాడ ఎక్కేసి విజయవాడకి దిగడం. విజయవాడ వెళ్ళి విజయవాడ వెళ్ళే రూట్ మొత్తం 3 కిలో కట్ చేసినాడు. కాకినాడ నుంచి ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం విజయవాడలో అయితే బండి దిగుతున్నాయి అన్నమాట. ఒక బండిలో ఎప్పేసి మనం లేపాడు కదా, 3 కిలో తీసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకు అనవచ్చు ఈ బండి సైన్ లాగేసాను. నాకేం తెలీదు, సైన్ అయితే నేను లాగేసాను.
ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది. అదే మనకి ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది. మనం అయితే వెళ్ళిపోవడమే గైస్. 3 months వచ్చేస్తుంది. మనోడు పంపించమని సైకిల్ పంపిస్తాడు. ఇప్పుడు చూసిన 1000 చెప్తాడు అబ్బాయి సైకిల్. 7 1000 ఎందుకు అంటే పోయినబ్బాయి పోలేదబ్బాయి నిజంగా దిగేసినట్టున్నాను. లాంగ్ పెట్టాడు కనబడి సెలెక్ట్ చేసి అనుకుంటున్నా లేదో కనబడుతున్నాడు. ఎన్పిసిలో ఇంకా డైరెక్ట్ నెట్లో చూపించుకోవచ్చు. స్టార్ స్పీనిస్సా కంప్లీట్గా అయితే $50,000 తెలిపిస్తాం. 50Kనా? ఎస్. నాతో ఎక్కువ లేపలేదు ఎందుకంటే చాలా 50,000. అబ్బా మళ్ళీ అక్కడ అంతగా మీకు వచ్చేసాను ఎందుకంటే విజయవాడ ఉండడం వేస్ట్ అబ్బా. అంత మన టోంబుల్తో బైక్ కొనుక్కోవచ్చు. ఫేవరెట్ బైక్ అనమాట. అది పెద్దగింటే దాని అయితే ఆర్డర్ పెట్టారు. ప్లస్ మనది ఆర్డర్ పెట్టిన బండి వచ్చేసి అన్నమాట. చాలా బాగుంది అన్నమాట. నాకు అయితే ఫేవరెట్ బండి. దీనికైతే కలర్ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే నేను అయితే కలర్ డబ్బల్ తెచ్చేస్తూ ఉంటాను. మీకు తెలుసు ఇప్పుడు కలర్ అయిపోయిన డబ్బల్ తెచ్చాను అనమాట. ఆరెంజ్ గ్రీన్ ఇంకా దీనికి మొదటి ఫైట్ కూడా బాగుంది. ఐ లవ్ బైక్ పిక్చర్ బాగుంది. ఐ లవ్ పల్సర్స్ అనేది బాగుంటాయి. అయితే అయితే మన డ్రీమ్ బైక్ అయితే కొనేసాను అనమాట. ఇదే నా డ్రీమ్ బైక్ కోసమే నేను ఇంత చేసేందుకు 50.5K మా ఫ్రెండ్ అడిగితే ఇచ్చే. ఇది మన వీడియో ఎలా అనిపించింది? రాబరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బైక్ కాడ ఇస్తామండి. లైక్ చేయండి ఫ్రెండ్.